ఫ్రెండ్స్, మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లేకపోతే మీ సిబిల్ స్కోర్ కంప్లీట్గా స్టార్ట్ అవ్వకపోయినా అంటే జీరో ఉన్నా కానీ మీకు ఏదైనా అవసరం పడి ఏదైనా పర్సనల్ లోన్కి కానీ ఏదైనా క్రెడిట్ కార్డు కానీ అప్లై చేసిరనుకోండి, నేను 100% చెప్తున్నా అవి ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి. సో సిబిల్ స్కోర్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఒక బ్యాక్ బోన్ లాగా. సో ఇలాంటి సిబిల్ స్కోర్ని ఈజీగా ఎంకరేజ్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల వరకు ఒకే మెథడ్ ఉంటుండే, అది ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు. సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు కంటే కూడా ఇంకొక ఈజీ మెథడ్ అయితే లాంచ్ అయింది, ఈజీ కాన్సెప్ట్ అనేది. సో ఈ వీడియోలో మీ సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంది, దాన్ని వాడుకొని మీ సిబిల్ స్కోర్ని తొందరగా ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఈ కాన్సెప్ట్కి 100% ఇంప్రెస్ అవుతారు. సో అది మీరే చూస్తారు. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే, మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ పేరు సిబిల్ బిల్డర్. ఈ సిబిల్ బిల్డర్ అనే కాన్సెప్ట్ని జెడ్ కంపెనీ అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందు జెడ్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ గురించి నేను వీడియోస్ చేశాను కదా, సో బెస్ట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. సో అదే కంపెనీ ఈ ప్లాన్ అయితే తీసుకొచ్చింది, ఈ కాన్సెప్ట్ని. ఇది ఇండియాలో ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ కాన్సెప్ట్లోకి మీరు ఆన్ బోర్డ్ కావాలి అని అంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఈ ప్రాసెస్లోకి ఆన్ బోర్డ్ అయిన తర్వాత మీకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 500 రూపీస్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, పర్సనల్ లోను. సో పర్సనల్ లోన్ మీకు అవసరం లేకున్నా కానీ మీరు తీసుకోవాలి ఆన్ బోర్డ్ అయిన తర్వాత. ఎందుకు అని అంటే లోన్స్ అనేటివి మీ సిబిల్ స్కోర్ని పెంచడానికైనా తగ్గించడానికైనా అవే యూజ్ అవుతాయి. సో లోన్స్కి పవర్ ఎక్కువగా ఉంటుంది సిబిల్ స్కోర్ని అటు ఇటుగా చేయడానికి. కాబట్టి వీళ్ళు లోన్నే సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకు ఒక 500 రూపీస్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 175 రూపీస్. సో మీకు వచ్చిన 500 రూపాయల లోన్కి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ ఉండదు. సో మీరు ఆ 500 రూపాయలు మీ బ్యాంక్లో 24 అవర్స్లో పడిపోతాయి. 500 రూపాయలని మీరు వాడుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన దానికి. తర్వాత మీరు ప్రతి నెల 3 నెలలు 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాన్ని అస్సలు కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా 175 రూపీస్ అనేది 3 నెలలు పే చేయండి. సో టోటల్ ఎంత అవుతాయి? 525 రూపీస్ అవుతాయి కదా. ఆ 525 రూపీస్ కూడా వాళ్ళు మళ్ళీ మీకే రిటర్న్గా అమెజాన్ వౌచర్ రూపంలో ఇచ్చేస్తారు. ఎవ్రీ మంత్ మీరు ఈ మంత్ 175 కట్టంగానే మళ్ళీ మీకు 175 రూపాయలు వాపస్ అమెజాన్ వౌచర్ రూపంలో ఇచ్చేస్తారు. అట్లా కంప్లీట్గా మీకు 3 మంత్స్ 525 రూపీస్ ఇచ్చేస్తారు. 175 × 3. సో మీకు లోన్ అనేది వాడుకుంటున్నారు అండ్ 3 నెలల్లో అది రీపేమెంట్ చేస్తున్నారు. మళ్ళీ మీకు 525 రూపీస్ అమెజాన్ వౌచర్ రూపంలో బ్యాక్ వస్తున్నాయి. అంటే మీకు ఫ్రీగా 525 రూపీస్ వచ్చినట్లే. సో ఈ 3 మంత్స్ ఏవైతే మీరు 175 కడుతున్నారో ఈ 3 మంత్స్లో మీరు ఒక్కొక్కసారి ఆన్ టైంలో రీపేమెంట్ చేసిన ప్రతిసారి మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో 3 మంత్స్లోనే మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో కంపల్సరీ మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇంతేకాకుండా ఈ సిబిల్ బిల్డర్లో సిబిల్ స్కోర్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు. సో ఆ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడే సిబిల్ స్కోర్ కొత్త అనుకోండి, 0 సిబిల్ స్కోర్ అనుకోండి. సో మీకు వీళ్ళు 500 లోన్ ఇచ్చిన తర్వాత మీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఆన్ టైంలో 175 రూపీస్ కట్టేయమంటారు. ఇన్ కేసు మీరు మర్చిపోయినా కానీ మీకు వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి ఆ పేమెంట్ చేయమని 175 రూపీస్ అనేది. సో మీరు పేమెంట్ చేసిన కొద్దీ మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఇన్ కేసు మీకు ఆల్రెడీ సిబిల్ స్కోర్ ఉంది, 500, 600 ఉంది. సో వేరే ఏవేవో లోన్స్ వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గింది, పెరగట్లేదు అనుకోండి. ఆ సిబిల్ స్కోర్ని ఎట్లా పెంచుకోవాలి, మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, అవన్నీ కూడా ఆ సిబిల్ ఎక్స్పర్ట్స్ మీ సిబిల్ స్కోర్ రిపోర్ట్ని రీడ్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు ఏం మిస్టేక్స్ చేసిర్రు, ముందు ఏం మిస్టేక్స్ చేయకూడదు, మీ సిబిల్ స్కోర్ అనేది ఎట్లా పెరుగుద్ది, అవన్నీ కూడా గైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఈ కాల్ ఫెసిలిటీయే కాకుండా మీకు కొన్ని వెబినార్స్ కండక్ట్ చేస్తారు, జూమ్ మీటింగ్స్ కానీ. సో అందులో సిబిల్ స్కోర్ గురించి కంప్లీట్గా ఎక్స్పర్ట్స్ అయితే మాట్లాడతారు. అండ్ అట్లే కాకుండా కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, మంచి వీడియోస్. సో వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉంటాయి కానీ మీకు డౌట్ రావచ్చు. ఎక్స్పర్ట్ చెప్పిన ప్రాసెస్ వీడియోస్ అనేటివి వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని యూజ్ చేసి ఇవన్నిటిని యూజ్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇదంతా ప్రాసెస్కి మీకు పెద్ద ఎక్స్పెన్సివ్ ఖర్చు కూడా లేదు. జస్ట్ మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఇందులో రిజిస్ట్రేషన్ అవుతున్నారో రిజిస్ట్రేషన్ అయినప్పుడు 599 రూపీస్ అనేది మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మంత్ 599 పే చేసిన తర్వాత మిగతా 2 నెలలు మీరు ఈఎంఐస్ పే చేస్తారు కదా, 175. సో ఆ 2 నెలలు కూడా మీకు 99 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా మీకు ఎంత ఛార్జెస్ అవుతున్నాయి, ఫస్ట్ మంత్ 599 అంటే 600 అనుకోండి, మిగతా 2 నెలలు 99 అవి ఒక 200 అనుకోండి. కంప్లీట్గా మీకు 800 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ 800 రూపీస్లో మీకు అమెజాన్ వౌచర్ రూపంలో 525 అనేది రిటర్న్ వచ్చేస్తున్నాయి. స్టార్టింగ్లోనే నేను చెప్పా 525 కాకుండా
మీకు ఎక్స్ట్రా వీళ్ళు ఈ యాప్లో మీకు 100 రూపీస్ అయితే కాయిన్స్ రూపంలో ఇస్తారు, 1000 కాయిన్స్ ఇస్తారు, అవి 100 రూపీస్ కింద క్యాల్కులేట్ అవుతాయి. సో ఆ 100 రూపీస్ ఈ 525 రూపీస్ టోటల్గా 625 రూపీస్ అవుతాయి. 800 మీకు ఖర్చు వస్తే 625 రూపీస్ అనేది మీకు బ్యాక్ వచ్చేస్తున్నాయి. సో అక్కడ మీరు ఖర్చు పెట్టింది 175 రూపీస్. జస్ట్ 175 రూపీస్కి మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీ సిబిల్ స్కోర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు తెలియని మిస్టేక్స్ చేసినా కానీ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు, మీకు వీడియోస్ వస్తున్నాయి, వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. సో ఇది కంప్లీట్ సిబిల్ బిల్డర్ కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్ 99 రూపీస్ ఉంది కదా, ఈ 99 రూపీస్ అనేది మీరు ఈ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకున్నంత వరకు కూడా ఈ మంత్లీ 99 రూపీస్ అనేది సబ్స్క్రిప్షన్ ఫీ అయితే ఉంటుంది. సో వీళ్ళు మంత్లీ ఎందుకు పెట్టారు అని అంటే, మీరు ఇందులో ఆన్బోర్డ్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్లో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అండ్ మీకు ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సిబిల్ స్కోర్ పెంచడానికి, సో ఎక్స్పర్ట్స్ మీతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఈ సర్వీస్ అనేది నచ్చింది అనుకోండి, సో మీరు మంత్లీ ఇది కంటిన్యూ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నాకు 3 మంత్స్ లోన్ ఇచ్చారు కదా, సో 3 మంత్స్ 175 పే చేసిన తర్వాత నేను క్లోజ్ చేసుకుంటానంటే 3rd మంత్లో మీరు 175 ఈఎంఐ కట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకుంటే మీకు ఆ 3 మంత్స్కే 800 లోపు మీకు అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. ఫస్ట్ 599, తర్వాత 99. సో అప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, మీకు సిబిల్ స్కోర్ పైన ఒక అవగాహన వస్తుంది. సో తర్వాత మీరు మీ ఓన్ నాలెడ్జ్తో మూవ్ అవ్వచ్చు. సో అది మీ చాయిస్. సో ఇవి కొత్త కాన్సెప్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏమైనా దీనిపైన డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ దీనికి ఆన్బోర్డ్ అవ్వడం, దీనిలో రిజిస్ట్రేషన్ అవ్వడం కూడా ఈజీ. డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసి మీరు కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఇక్కడ బికమ్ ఏ మెంబర్ ఎట్ 599 రూపీస్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ ఫోన్పే నుంచి 599 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు 500 రూపీస్ లోన్ అమౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబరు, మీ పాన్ నెంబరు, ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు, మేలా ఫీమేలా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి కంటిన్యూ చేసేయండి. తర్వాత పర్మిషన్స్ అనేది ఐ అగ్రీ ఇచ్చేయండి. తర్వాత ఒక సెల్ఫీ దిగండి, సెల్ఫీ దిగి సెల్ఫీ అప్లోడ్ చేసేయండి. తర్వాత కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ ఆధార్తో. సో ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఏ బ్యాంక్లోకి అయితే ఆ లోన్ అమౌంట్ రావాలనుకుంటున్నారో, సో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, మీ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అవి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అగ్రిమెంట్ వస్తుంది, ఐ అగ్రీ బాక్స్ పైన టిక్ చేసి అది కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో లోన్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత 24 to 48 అవర్స్ లోపు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ 500 రూపీస్ లోన్ అమౌంట్ అనేది పడిపోద్ది. సో గుర్తుపెట్టుకోండి, 500 రూపీస్ అనేది జస్ట్ మీ సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 500 లోన్ ఇవ్వడానికి అని కాదు. సో మీకు 500 అనేది చిన్నగా అనిపిస్తుంది కానీ సో అది మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.